వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. పొద్దున్నే లేసిన నీళ్లు పోస్తున్నాడు అనమాట. చెట్లకి నీళ్లు పోస్తున్నాడు. ఇంకా నేను లేచి వాకిలి ఊడ్చేద్దామని చిమ్ముతున్నాను అనమాట. అంత దుమ్ము వచ్చింది వాకిలి నిండా. మొత్తం చిమ్మేసేద్దాము, శుభ్రంగా చిమ్మేసి కల్లాపు చల్లి ముగ్గేద్దామని చెప్పి చిమ్ముకొస్తున్నాను అనమాట. వాకిలంతా శుభ్రంగా ఊడ్చేసి చిమ్మటం అయిపోయింది. ఇక కల్లాపు చల్లుదామని చెప్పి నేను కూడా బకెట్తో నీళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట. అక్కడ కింద ఊడ్చేసి కల్లాపు చల్లుదామని మొత్తం చిమ్ముకొస్తున్నాను అనమాట. కింద అదంతా దుమ్ము అనమాట, ఒత్త దుమ్మే. ఆయన చెట్లకు నీళ్ళు పోయటం అయిపోయింది. నేను చిమ్మటం కూడా అయిపోయింది. కింద పాలు తీసుకొచ్చేసింది. పాలు పొయ్యి మీద పెట్టేసి అయ్యే కాగుతూ ఉంటాయి అని చెప్పి కల్లాపికి రెడీ చేసుకుంటున్నాను అనమాట. నేను పాలు పొయ్యి మీద పెట్టి వచ్చాను కల్లాపి చల్దామని. మా యంగమ్మ ఎందుకు అక్కడ నిలబడింది ఆయన కోసమేమో చక్కగా కలిపి కల్లాపి చల్లుతున్నాను అనమాట. బాగా చక్కగా చల్లేసాను అనమాట, దుమ్ము పట్టిపోయిందని. మరన్ని నీళ్ళు పోసి మరింత పేడేసి బాగా కలిపేసాను అనమాట. ఇంకా ఆ బట్టల కోసం కామని ఎదురు చూస్తాను ఉంచుని ఉంది యంగమ్మ. ఆయన బట్టలు తీసుకొచ్చి ఇచ్చాడు ఆరేసుకోమని, జాడించమని. ఇంకా ఆమె తీసుకెళ్తుంది అనమాట దొడ్లోకి. ఇంక వాళ్ళిద్దరూ దొడ్లోకి ఇలా గొడ్డలు జాడించుకుంటుంటే ఈయన పాలు కాసేసాడు అనమాట. నేను పొయ్యి మీద పెట్టొచ్చాగా కాగిని కాఫీ కలపమన్నాడు. ఇంక సరేనని ముందు కాఫీ కలిపి ఆయనకి ఇచ్చి ఆయన కాఫీ తాగుతున్నాడు. నేను బండ్లు కడుక్కొచ్చుకుంటున్నాను అనమాట ముగ్గేద్దామని. నీళ్ళు పోసి కాసి శుభ్రంగా బండ్లు కడిగేసేసి ముగ్గేసేద్దామని చెప్పి మరిన్ని నీళ్ళు పోసి శుభ్రంగా కడిగాను. బండలు ఎన్నిసార్లు కడిగినా అంతేనండి. ఇక వాటి సంగతి అంతేను, రోజు కడిగినా అంతే. ఇంకా అయ్యి మరిన్ని పోసి కడగకపోతేనేమో మురికిగా ఉంటాయి ఆ బండలు. నాకు కాఫీ ఇచ్చి కడుక్కోమంటే ఇంక కాఫీ ఇచ్చి కడుక్కుంటున్నాను అనమాట. నేను అయిపోయింది. ఇంక ముగ్గేద్దామని చెప్పి ముగ్గు తీసుకెళ్తున్నాను. ముగ్గేసి రంగేస్తాను అనమాట. శుక్రవారం రోజు సోమవారం రోజు మాత్రం ఖచ్చితంగా ముగ్గేసేసి ముందు మెలికి ముగ్గేసాను, తర్వాత చుక్కలు పెట్టుకొని చిన్న ముగ్గేసేద్దాంలే అని. ఆ టైపున మందార చెట్లు ఉంటే వాటికి నీళ్ళు తీసుకుపోతున్నాడు ఆయన పోద్దామని. మెలికేసేసి ఇంక చుక్కలు పెడుతున్నాను అనమాట ముగ్గేద్దామని. ఏడు చుక్కలు 5 చుక్కలు
4 సుక్కలు 3 సుక్కలు పెట్టాను అనమాట. చిన్న ముగ్గేద్దాంలే ఈ పూటకని. ఇక ముగ్గేసేసి రంగేసి పైన గీయాలన్నమాట. మళ్ళీ ముగ్గుతో గీయాలన్నమాట. రంగులు వేసినాక మళ్ళీ ముగ్గుతో బాగా నీట్గా గీయకపోతే అసలు బాగోదన్నమాట ముగ్గు. ఇంకా అందుకని మొత్తం శుభ్రంగా ముగ్గు మీద గీసేసాను. ఆయన పేపర్ చదువుకుంటున్నాడు కాఫీ తాగి. ముగ్గు మీద అట్లా గీయకపోతే అసలు బాగోదన్నమాట. రంగులు వేసినాక కూడా గీయాలి మళ్ళీ పైన, అప్పుడే బాగా ఉంటుంది అన్నమాట ముగ్గు. మంచి కళ వచ్చుద్ది రంగు వేసినాక పైన ముగ్గు గీస్తే సూపర్గా ఉంటుంది అన్నమాట. తెల్లగా, లేకపోతే ఆ తెలుపు రాదు. అదిగోండి, అది ముగ్గు, నిన్న వేసిన ముగ్గు. అది చాలా బాగుందన్నమాట. శుక్రవారం అని వేసాను అనమాట. పొయ్యి కూడా అలికి పసుపు పూసి బాగా చక్కగా పొయ్యి రాళ్ళ మీద కూడా పసుపు రాసి ముగ్గేసి కుంకుమ పెట్టాను. తులసమ్మ కాడ అదంతా చేసేటప్పటికి గంట పైనే పట్టిందండి. అదంతా మొత్తం చేసేటప్పటికి ఇంకా పొయ్యిలో బూడిదంతా ఎత్తేసేసి పొయ్యి మీద నీళ్ళు పెట్టుకుందామని చెప్పి పొయ్యిలో బూడిద ఎత్తేసేసాను మొత్తం. ఎత్తేస్తే నీట్గా ఉంటుంది అనమాట ఎప్పుడుదప్పుడు, లేకపోతే దెబ్బేసిపోయిద్ది అనమాట పొయ్యిలో బూడిద. ఇక తీసేసి కాస్త నీళ్లు పెట్టుకున్నాను అనమాట పొయ్యి మీద పోసుకుందామని. పొయ్యి ముట్టించి ఒక తెపాలు నీళ్ళు పెట్టుకుంటే తల పోసుకుందామని చెప్పి